మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ లక్ష్మీదేవి కరుణ కృప మన పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు కూడా కిచెన్లో నేను ఒక్కదాన్నే వంట చేస్తే ఏం బాగుంటుంది, అందుకే ఈరోజు ఒక అద్భుతమైన సింగర్ని మన కిచెన్కి పిలుస్తున్నాను. చాలా పెద్ద పెద్ద సినిమాలో పాటలు పాడి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నేపథ్య గాయని సమీరా భరద్వాజ్. మమ్మీస్ కిచెన్ ప్రేమతో. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు వరలక్ష్మి కెమెరా ముందు కిచెన్ కి రాగానే అండి అండి అని వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. సమీరా, ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నావా? పూజ చేసుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఈరోజు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చాలా బాగున్నావు ఇవాళ. యాక్చువల్గా వాళ్ళు వరలక్ష్మి వ్రతంగా అందరూ బాగుంటారు, ట్రెడిషనల్ గా అందరూ చాలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వస్తారు. మరి ముందుగా అమ్మవారికి దీపం వెలిగించి షో స్టార్ట్ చేద్దాం. షూర్. అగరబత్తులు కూడా వెలిగించేద్దాం. నేను అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాను. ఒక మంచి అమ్మవారు పాట పాడొచ్చు కదా సమీరా? షూర్, తప్పకుండా. జయ జయ దుర్గే జిత వైరివర్కే, జయ జయ దుర్గే జిత వైరివర్కే, వియత నిలాదే విచిత్ర సకే, జయ జయ దుర్గే. సుందరకర చరణారవిందే, సుందరకర చరణారవిందే, సుఖి పరిపాలిత లోక బృందే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇప్పుడు ఆ వరలక్ష్మీదేవి దయా కృప మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. స్వప్న, మరి పండగ రోజు నాకేం వండి పెడతావు? నాకు తినాలని ఉంది. ఈరోజు నేను శనగల వడలు చేస్తున్నాను. ఓ, ఫస్ట్ అమ్మవారికి మన ఇద్దరం కలిసి నైవేద్యం పెట్టిన తర్వాత అవన్నీ సమీరాకి. సరే, ఇక నేను వంట చేస్తూ ఉంటాను. సమీరా చాలా పాటలు పాడాలి. సమీరా, చాలా రోజులైంది నీతో పాటలు పాడించుకొని. ఫస్ట్ చాలా రోజులైంది నేను కూడా పాడి. మనం జనరల్ గా వరలక్ష్మి వ్రతం అనగానే శనగలు నానబెట్టి పెట్టుకుంటాం కదా, వీటిని ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకున్నట్టు వేయించుకొని అలా తినకుండా వీటితో మంచి వడలు చేసుకోవచ్చు. సో ఈరోజు అవి మనం చేస్తున్నాం. ఫస్ట్ ఎండుమిర్చి, అలాగే మిరియాలు. ఇక్కడ కొంచెం ఉప్పు ఉంది సమీరా వెనకాల. ఉప్పు తగినంత ఉప్పు. సమీరా, నాకు తెలుసు ఫస్ట్ సాంగ్ నువ్వు బ్రూస్లీ సినిమాలో పాడావు, కానీ మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ ఒక్కసారి ఆ ఫస్ట్ పాట పాడవా? అంటే నేను స్టార్ట్ చేస్తే మీరు వంట చేయరేమో. మంచి ఫాస్ట్ బీట్ సాంగ్. ఏం పర్లేదు, నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడికి చాలా మంది సింగర్స్ వచ్చారు, సో అలవాటు అయిపోయింది. ఓకే. అల్లే అల్లే ఆ బ్రూస్లీ, నీ చూపుల్లో తగిలింది గూగులే, అల్లే అల్లే ఆ బ్రూస్లీ, అటాచ్ చేస్తే నేను నీ ఫ్యామిలీ. ఈ చీరకి ఆ సాంగ్ అసలు సంబంధం లేదు, కానీ అడ్జస్ట్ అవ్వండి. చాలా చాలా అసలు సూపర్ గా ఉంది. నిజంగా నాకు డాన్స్ చేయాలనిపించింది, కానీ ఈ రోజు ఇలా చేస్తే బాగుండదు. నేను రేపటి నుంచి చేసుకోవచ్చు. ఇందులో పుట్నాలు కూడా వేయాలి. ఇవి వేసి కొంచెం మనం అలా లోపలికి వెళ్ళేసి ఇది మిక్సీ చేసుకుని వచ్చేద్దాం. ఓకే. ఇది పౌడర్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులోనే నానబెట్టుకున్న శనగలు, ఈ శనగలన్నీ ఇందులో వేసేసుకొని వెన్న, ఎప్పుడు వెన్నని ఇలా నీళ్ళల్లో పెట్టుకుంటే కరిగిపోకుండా అలాగే రూమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అందుకే నీళ్ళల్లో వెన్న పెట్టుకున్నాను. ఇంకా
ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం బియ్యం పిండి, కొంచెం ఇంగువ. ఇందాక మనం ఓన్లీ పప్పుకు సరిపడా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా దానికి కూడా. అన్ని కరెక్ట్ గా చెప్తున్నావు సమీరా. నువ్వు ఇంట్లో వంట చేస్తావా? నిజంగా నాకు తెలీదు. చేస్తాను, అంటే ఇంత కాంప్లికేటెడ్ డిషెస్ నేను ట్రై చేయను, చాలా సింపుల్ గా వెళ్ళిపోయేవన్నీ ట్రై చేస్తాను. దీన్ని కూడా నేను కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే, కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకున్నాను సమీరా. మిగతా ప్రాసెస్ కి వెళ్లే ముందు ఒక పాట, నాకు ఇష్టమైన పాట, తెలుసా ప్లీజ్. తప్పకుండా, అంత ప్లీజ్ అనక్కర్లేదు, ఎలాగో పాడతాను. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. వావ్, యాక్చువల్లీ అల్లు అర్జున్ కోసం ఈ పాట నువ్వు పాడావు, కానీ ఈ పాటలో ఈ గొంతు, ఈ అమ్మాయికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, అందరు ఇలా ఫ్లాట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను పర్సనల్ గా అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. అది అల్లు అర్జున్ మూవీ అని తెలిసిన తర్వాత ఈ ఫీల్ వచ్చింది అన్నమాట. అవునా? నిజంగా నాకైతే చాలా చాలా ఇష్టం. తిను పాటలు ఎంత బాగా పాడుతుందో, అలాగే డమ్ స్మాష్ లో తిను క్వీన్ అండి, సూపర్ గా చేస్తుంది. సమంత వాయిస్ నైతే బాగా ఇమిటేట్ చేస్తుంది. నాకు ఏం మాయ చేసావా సినిమాలో ఒక డైలాగ్ కావాలి. చూడు కార్తిక్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని కానీ అస్సలు చెప్పదు, ఎందుకంటే మా నాన్నగారికి ఇవన్నీ అస్సలు నచ్చవు. నిజంగా పక్కన సమంత వచ్చి మాట్లాడినట్టుగానే ఉంది. చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక పాట శతమానం భవతిలో సాంగ్ పాడావు కదా. అవును. నేను వద్దు కంగారద్దు, నేను పాడతాను. నేనున్నాను కదా, నువ్వు గారెలు వేస్తూ ఉండు స్వప్న, నేను పాడతాను. ఓకే. నాలో నేను నాతో నేను నువ్వంటే నేనురా, నీలో నేను నీతో నేను నీ వెంటే నేనురా, ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను, ఎంత ఎంత అల్లేస్తున్నావో నువ్విలా, నాలో నుంచి నన్నే మొత్తంగా తీసేసావు. ఈ పాటలన్నీ మీ ఆయనకు పాడి వినిపిస్తూ ఉంటావా? యాక్చువల్ గా ఫస్ట్ లో వినిపించాను, ఇప్పుడేం వినిపించాను. మీ ఆయన ఫేవరెట్ సాంగ్ ఏంటి? తనకు ఎక్కువ చిన్మయి సాంగ్స్ అన్న, చిత్ర గారు, ఇళయరాజా గారి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాను. నువ్వు పాడినవి? నేను పాడిన వింటాడు, కాకపోతే నేనేంటంటే 24 గంటలు పాడిన వెంటనే, రిలీజ్ అయిన వెంటనే మా ఇంట్లో అదొక అష్టకల్లా మోగుతూనే ఉంటుంది, ఒక 2-3 డేస్ వరకు. సో అది విని విని మా ఆయనకి చెవులోంచి బ్లడ్ వచ్చేంత వరకు ప్లే చేస్తా. ఇక్కడ మనం రెగ్యులర్ గా చేసిన వడలు చేయట్లేదు సమీరా. దేంటి ఐస్ క్రీమ్ కోన్ లాగా ఏదో సమీరా వచ్చింది మరి నా కిచెన్ కి, మామూలుగా చేస్తే బాగుంటుందా? సో అందుకని వెరైటీగా ప్లాన్ చేసామన్నమాట. ఈరోజు మనం పొట్లం వడలు చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఇలా గుచ్చుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఇది ఆకు కూడా కాలిపోతుందిగా? ఏం పర్లేదు, తినేటప్పుడు ఆకు తీసేసి ఇలా పుల్ల తీసేస్తే కనుక ఆకు వచ్చేస్తుంది, అలా తినొచ్చు. ఇందులో మనం చేసుకున్న శనగల మిశ్రమాన్ని పెట్టేసి ఇలా పైనుండి క్లోజ్ చేసి టూత్ పిన్ పెట్టేస్తే చాలా బాగా వస్తాయి. వీటిని ఇందులో స్లోగా వేసుకోవాలి. అవి దీపావళి పటాసుల్లా పేలే లోపల వెనక్కి వెళ్ళిపోవాలి. మనం అరిటాకులో ఫోల్డ్ చేసి వేస్తున్నాం కదా, అరిటాకు ఫ్లేవర్ చక్కగా పట్టుకుంటుంది. ఓకే, ఇక్కడ తింటావు కదా, టేస్ట్ చూసి నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేసి మీ ఆయనకు పెట్టు. రాధా మూవీలో ఫస్ట్ సాంగ్ ఒకటి మంచి సాంగ్, క్లైమాక్స్ లో వచ్చే ఫాస్ట్ నంబర్ అన్నమాట. ఓయ్ మేరా క్రిషు, నువ్వంటే నాకు క్రష్, నా ప్రేమ నగరు బ్లాక్ బాస్టర్ హీరో నువ్వే. ఓయ్ మేరా క్రిష్, నీ మీదే మనసు క్రష్, నా ప్రేమ నగరు బ్లాక్ బాస్టర్ హీరో నువ్వే అని వస్తుంది అనమాట సాంగ్. అండ్ దిస్ ఇస్ ద క్లైమాక్స్ సాంగ్ ఆఫ్ రాధా. నేను లోకల్ మూవీ కోసం నేను 2 సాంగ్స్ పాడాను. ఒకటి చంపేసావే నన్ను అని వస్తుంది. ABCD లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండప్ చేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను, 1 2 3 4 నంబర్స్ అన్ని రాసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను, 2 పెదవుల్లోని మౌనం చెరిపేసి 3 ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను,
నింపేసావే నాలో నిన్ను. వావ్, ఇంకోటి పాత సాంగ్ పాడారు, చాలా చాలా దానికి రెస్పాన్స్ చాలా వచ్చింది. అది పాథోస్ వర్షన్ ఆఫ్ ఎక్కడ 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 నీ ప్రేమ, ఈ ప్రశ్నకు బదులుంటే చెప్పమ్మా. ఓహో ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా. నీ పంతం నీదేనంటావే, నా సొంతం అయ్యేదారున్న కనపడదంటావే. ఇదొక వర్షన్. ఐ షుడ్ థ్యాంక్ డిఎస్పి గారు ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను లోకల్ మూవీ కూడా నాకు చాలా ఇష్టం అండ్ అందులో ఆడియో కూడా చాలా ఇష్టం. వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ నేను లోకల్. అండ్ ప్రస్తుతానికైతే గారెలు రెడీ అయిపోయాయి, వీటిని నేను తీస్తూ ఉంటాను. ఇంకొక క్వశ్చన్, ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర వర్క్ చేశారు? అసలు ఈ సంగీతంలోకి రావాలి అనే ఐడియా ఎలా వచ్చింది సమీరా? ఐడియా ఏం లేదు, చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని. జనరల్గా ఎక్కువ కమర్షియల్ సాంగ్స్, మూవీ సాంగ్స్ అవన్నీ ఎక్కువ పాడుతూ ఉండేదాన్ని. సో దాంతో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది పాపకి అని చెప్పేసి ఇంకా మా పేరెంట్స్ నేర్పించారు. సో అలా వచ్చాను మ్యూజిక్లోకి. ఎంతమంది అంటే తెలీదు, నేను చూడలేదు. బట్ తమనన్న దగ్గర వర్క్ చేశాను, డిఎస్పి గారి దగ్గర వర్క్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా రతన్ గారికి పాడాను, మికీ జే మేయర్ గారికి శతమానం భవతి పాడాను, అండ్ సునీల్ కశ్యప్ గారికి ఒక మనసు అనే మూవీలో పాడాను. నాది యాక్చువల్గా ఒక సింగిల్ సాంగ్ ఒకటి ఫణి కళ్యాణ్ గారి మ్యూజిక్లో ఆయనది రిలీజ్ అయింది. సో దానికి కూడా పాడడం జరిగింది, నీవే అని చెప్పి. అది కూడా చాలా పాపులర్ అయింది. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీబడి. సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా బోలెడన్ని పాటలు, అవును, ఇంకా బోలెడన్ని పాటలు మన సమీరా పాడాలి, మనం వింటూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నైవేద్యం పెట్టేద్దాం. అయితే ఈ పైన ఆకులు తీసేస్తే మనకి వడలు ఎలా వచ్చాయో కరెక్ట్ చూడడానికి కిల్లిలాగా ఉంది. అవును, ఓ భలే వచ్చాయి కదా. ఐ థింక్ ఇలా చేస్తే ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుందేమో కదా, బయట ఉండిపోతుంది కదా ఆయిల్ మొత్తం. మీ ఆయనకి ఇష్టమైన వంట ఏంటి? ఏది ఎక్కువ వండి పెడుతుంటావు సమీరా? సో మా ఆయన వాళ్ళది వైజాగ్ సైడ్ నుంచి. సో ఆయనకి ఎక్కువ అటు సైడ్ వంటలు, నువ్వుల పప్పు, నువ్వుల పొడి వేసి వండుతారు కదా, అలాంటివి అంటే చాలా ఇష్టం. కానీ నాకు అవేవి రావు. నేనేమో గుంటూరు సైడ్ అనమాట, మా ఆయన వాళ్ళు అటు శ్రీకాకుళం సైడ్. ఆయన ఇంట్లో వంట పెట్టి చేసేంత టైం అయితే ఇప్పుడు ఉండదు అనుకుంటా, ఫుల్ బిజీ అయిపోయావు కదా సమీరా? అట్లా ఏం లేదు, ఎందుకంటే మా చుట్టాలందరూ చూస్తూ ఉంటారు. సో నేను వంట చేస్తానని బేసిక్ ఇలాంటివన్నీ అందరికి కామన్ ఉంటాయి కదా పండగల టైంలో. కానీ మనం చేసిన ఈ పొట్లం వడలు అయితే చాలా డిఫరెంట్. ఇది చాలా డిఫరెంట్. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి అట్ హోమ్ ఇది చేసి. యాక్చువల్గా ఇది నేనే చేశానని కూడా చెప్పొచ్చు, కానీ వీడియో ఉంది కాబట్టి చెప్పలేము. అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సమీరా, ఇంత దూరం వచ్చి మా కోసం, షో కోసం వచ్చి మా ప్రేక్షకులందరికీ సాంగ్స్ పాడి వినిపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత దూరం పిలిచి వంటలు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. ఈటీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.